ముందుగా ప్రసాద్ గారు, సో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆయన ఏమన్నారంటే, నేను తిరుమల మా ఇంటి దైవం మీద నేను ఏమంటారు నింద మోపేలా లేకపోతే దాని ప్రతిష్ట దిగజార్చేలా నేను చేస్తానా, నన్ను బతికిచ్చిందే వెంకటేశ్వర స్వామి, జగన్ ఎందుకు అన్య మతస్థుల డిక్లరేషన్ దాన్ని ప్రకటించరు, ఇటువంటి విమర్శలన్నీ చేశారండి. ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. భరత్ గారు, మ్యామ్ మీకు కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఒకటి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఒక సామెత ఉంటుంది. 2024లో జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నెత్తికొచ్చిన ఈ తలకాయ నొప్పి చంద్రబాబు నాయుడు గారికి. దాంట్లో అండ్ ఫామ్ 20 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అది మీకు నాకు బాగా తెలిసిన విషయం, అప్లోడింగ్ విషయంలోనూ అట్లోనూ జరిగిన ఆ సీరియస్నెస్, ఎలక్షన్ కమిషన్ అండ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఉపద్రవం అన్న దగ్గర స్ట్రాటజికల్గా దీన్ని ఎత్తికేసుకున్నారు. సో దీన్ని ఎత్తికేసిన తర్వాత అందులో జరిగిన పొరపాటు ఏంటంటే, ఫస్ట్ ఒక 4 కంటైనర్లు ఏవైతే టీటీడీ దేవస్థానం రిజెక్ట్ చేసిందో ఏఆర్ డైరీకి సంబంధించినవి, అవి దాంట్లోంచి మళ్ళీ అది రీఎంట్రీ అయ్యే నేపథ్యానికి తెరలేపిన ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీస్, డైరీ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ టీటీడీ ఇన్సైడ్ ఎంప్లాయీస్. ఈ కాన్స్పిరసీని ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క అవినీతి కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పోర్ట్రేట్ చేసి దాన్ని ఏదో విధంగా అక్కడికక్కడ సెటరేట్ చేసే నేపథ్యం అధికారికంగా ఉన్న దగ్గర, ఇది యాక్చువల్గా హిందూ మనోభావాలకు సంబంధించిన దాంతో చాలా భయంకరంగా దీన్ని పెనట్రేట్ చేయడానికి ప్రజల్లోకి, అక్కడ ఎక్కడలేని ఉపద్రవం, రాజ్యాంగబద్ధంగా మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవ్వకూడదు, ప్రెసిడెంట్లు అవ్వకూడదు అని ఎక్కడ రూల్ లేదు. కానీ ఇక్కడ కొత్తగా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే కార్యక్రమానికి తెరలేపారు. సరే, లెట్ ఇట్ బి, అది పొలిటికల్ డ్రామా, పొలిటికల్ గిమిక్స్లో వాళ్ళు ఎలా కావాలంటే అలా గేమ్ చేసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఛార్జ్ షీట్ కానీ లేదంటే దానికి సంబంధించిన టీటీడీకి సంబంధించిన దాంట్లో గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఇచ్చిన ఏదైతే ఉందో, నిజంగా కల్తీ జరగలేదు, తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. అంటే నేను అంటుంది వీళ్ళు పొలిటికల్ గా వీళ్ళు వాడుతున్నారు. కానీ కల్తీ జరగడం ఎలా జరిగిందంటే, ఒక రిజెక్టెడ్ కంటైనర్స్ తో ఇష్యూ స్టార్ట్ అయింది. అది ఎట్లా 2024 6/5/25న 21/22/26 ఇవన్నీ సిట్ ఆధారాలతో ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సిట్ రిపోర్ట్లు అండి. ఇది ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ తమిళనాడు నుంచి వచ్చిన నెయ్యి ట్యాంకర్లు, అంటే AP 26TC 4779, TN2B A 9459, TN2BB 2151 అండ్ TN2BB 2070. ఈ 4 కంటైనర్లని టీటీడీ 8/7/24న 12/7/24న రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది? దీంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఎంత లిమిట్ ఉండాలో దానికన్నా తక్కువ ఉండడం, అలాగే మిల్క్ ఫ్యాట్ అన్నది ఏదైతే ఉందో అది కూడా రిక్వైర్డ్ దానికన్నా తక్కువ ఉన్న కారణంగా ఈ 4 కంటైనర్లు రిజెక్ట్ చేసింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, ఈ రిజెక్ట్ చేసిన దాన్ని వైష్ణవి డైరీకి పంపించారు. వైష్ణవి డైరీకి పంపించే క్రమంలో వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఏం చేశారంటే, డైరెక్ట్గా వైష్ణవి డైరీకి పంపించకుండా దానికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక దాన్ని ఏమంటారంటే రాఘవేంద్ర క్రషర్స్ అని, ఆ క్రషర్స్లో ఈ 4 కంటైనర్లు ఉంచారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ అక్కడికి వెళ్ళి ఈ క్రషర్లో ఒక ఎంట్రీ బుక్ ఒకటి ఉంటుంది కదా, ఆ బుక్లో ఎంట్రీస్లో ఈ లారీ నెంబర్లతో మ్యాచ్ చేసుకుని ఆ డ్రైవర్లని వాళ్ళందరినీ కన్ఫెషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ క్లియర్. ఏమని, మమ్మల్ని వైష్ణవ్ డైరీకి బదులు ఇక్కడికి ఏఆర్ డైరీకి రాజశేఖరన్ అన్న అతను ఇలాంటి వాళ్ళు ఇక్కడికి మరలించారండి అని ఎప్పుడైతే చెప్పారో, దీని మీద చాలా తెలివితేటలుగా దీన్ని ఈ వైష్ణవి డైరీకి ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ 470/224 అన్నది ఎప్పుడైతే ఫైల్ అయిందో, వీళ్ళు చేసిన తెలివితేటలు ఏంటంటే సార్, ఈ 4 కంటైనర్ని 6/7/24న 12/7/24న ఈ 4ని వైష్ణవ్ డైరీకి తిరిగి తరలించారు. అలాగే 16/7/24, 23/7/24న NDDB కాఫ్ రిపోర్ట్లో విడుదల చేసిన నమూనాల్లో కల్తీ కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ మరియు పాల కొవ్వు, మిల్క్ ఫ్యాట్ చాలా తక్కువ ఉందని నిర్ధారించాయి. సో ఈ 4ని 25/7/24న టీటీడీ 4 ట్యాంకర్లను అధికారికంగా తిరస్కరించింది. మరియు వీటిని కుట్ర మళ్లింపు అన్నది ఎప్పుడు జరిగింది, 27/7/24న తిరస్కరించిన నెయ్యిని డిండిగల్లోని ఏఆర్ డైరీ ప్లాంట్కి తిరిగి పంపడానికి బదులుగా రాజశేఖరన్ అన్నతోడు A2 మట్టితను ఈ స్టాకును పూనబాకలోని మెసర్స్ వైష్ణవికి తరలించాడు, ఇందాక నేను చెప్పినట్టు. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో దీన్ని అక్కడికి తరలించకుండా 2 కిలోమీటర్ల దూరంలో రాఘవేంద్ర క్రషర్లో పెట్టి 4/8/24న 2 తిరస్కరించిన ట్యాంకర్ను, అంటే 1వ తేదీ రెండో ట్యాంకర్ని ఈ క్రషర్ నుంచి మళ్ళీ వైష్ణవ్ డైరీకి తరలించాడు. అలాగే 11/8/24న
వైష్ణవ్ డైరీ నుంచి 2 ట్యాంకర్లు అంటే ఓవరాల్ గా సారాంశం చెప్పండి, అంటే ఆ ఉద్దేశం ఏంటి చేసిన దానికి? అంటే ఏదైతే ఇది ఇప్పుడు టీడీపీ హయాంలో జరిగిందని చెప్తున్నారు. ఎస్ వైసీపీ హయాంలో జరిగింది. వైసీపీ టీడీపీ హయాంలోనే జూన్ 24 ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ చెత్త అంతా 20 జూలై నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టుకి కంక్లూడ్ అయింది. ఆగస్టుకి మళ్ళీ పునఃప్రవేశం చేసేసాయి. ఈ సిట్ అధికారులు తేల్చిన సారాంశం ఏంటంటే ఆగస్టులో అవి తిరిగి ఆ 4 కంటైనర్లు ఎలా పంపించారన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో సారాంశం ఏంటంటే ఏవైతే ఈ FSSAI అనే ఒక అథారిటీ ఉంటుంది, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు రెగ్యులర్ చెకప్స్ లో ఇది ఏవైతే ఐడెంటిఫై చేస్తారో ఎస్ వాల్యూస్ ఆఫ్ ఈ NDDB రిపోర్ట్ లో, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక దానికి ఏఆర్ డైరీకో దేనికో కాంటాక్ట్ వచ్చింది అనుకోమా, ఈ స్టాండర్డ్ గా వాళ్ళ ఎస్ వాల్యూస్ ని జస్టిఫై చేయకుండా ఉన్నప్పుడు, ఇందాక చెప్పాను కదా మిల్క్ ఫ్యాట్ వెజిటబుల్ ఫ్యాట్ ని జస్టిఫై చేయకపోతే వెనక్కి అంటే ఏంటి పంపించారు. నాణ్యత తనిఖీలు సరిగ్గా జరగట్లేదా? అందుకే జరగబట్టే ఇప్పుడు మీరు గమనించుకోగలిగితే చంద్రబాబు గారి రైల్లో 14 సార్లు కంటైనర్లు వెనక్కి పంపించబడ్డాయి. 14 నుంచి 19, 19 నుంచి 24 దాకా 19 కంటైనర్లు వెనక్కి పంపించారు. అంతకనే ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు అంతా అప్రహెన్షన్స్ ఎక్కడ వస్తున్నట్టు టీటీడీ చరిత్రలో ఇప్పటిదాకా 400 రూపాయలు దాటి ఎప్పుడు నెయ్యి కొనలేదమ్మా. 400 రూపాయల లోపలే కొన్నారు. ఆ తెలుగుదేశం గవర్నమెంట్ అవనే, కాంగ్రెస్ గవర్నమెంట్ అవనే. ఎందుకు కుర్తి 400 రూపాయలు, అదే 1000 రూపాయల కిలో పెట్టి నెయ్యి కొంటే ఏం నష్టం వస్తుంది? అది ఒరిజినల్ నెయ్యి. 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. టీటీడీ దగ్గర నిధుల కరువనా, వేరే ఖర్చులు ఏమైనా తగ్గించుకోవచ్చు కదా? తగ్గించుకోవచ్చు అంటే మరి ఏం చేయాలి సార్? వాళ్ళు టీటీడీ బోర్డు నిర్ణయాలు. ఇప్పుడు బోర్డులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పాత గవర్నమెంట్ లో, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా అంటారు 1000 రూపాయల కిలో పెట్టి నెయ్యి కొంటే కొంటలేదు సార్. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎంత ఖర్చు అవుద్ది? ఇంకో 5,000 కోట్ల బడ్జెట్ మా అంటే ఇంకో 100 కోట్లు ఎక్కువ అవుద్దేమో. 5,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కదా సంవత్సరానికి. ఇంకా ఎక్కువ వస్తుందండి. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒక బ్రహ్మాండమైన డైరీ స్టార్ట్ చేయొచ్చు. అక్కడ చిత్తూరు పరిసర ప్రాంతంలో ఉన్న పాడి పరిశ్రమకు సంబంధించినవన్నీ తిరుమల డైరీ ఒకటి స్టార్ట్ చేసి దేవస్థానమే డైరీ నడపొచ్చు. ఇవే చేయరు వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు తిరిగి వచ్చిన దగ్గర మొదలైన దుకాణంలో గవర్నమెంట్ గా కదా ఫస్ట్ మగిలేంటిది. అక్కడి నుంచి దాన్ని కడుక్కునే కార్యక్రమం. ప్రభుత్వ హయాంలో జరిగిన నాణ్యత తనిఖీలపై పర్యవేక్షణ ఎందుకు చేయలేదు? పర్యవేక్షణ నిరంతరం జరుగుతుందమ్మా అక్కడ. మీరు ఎప్పుడైనా సరే మీరు తిరుమల ఎప్పుడైనా మనకి ఎంటర్ అవుతాం కదా కొండ మీద, రైట్ సైడ్ ఉంటుంది అది. మీరు కాబట్టి చూడండి ట్యాంకర్ లాగా ఉంటాయి. అక్కడ ఫస్ట్ 3 ట్యాంకర్లకి 3 పైకి ఎక్కి అందులో శాంపిల్స్ చేస్తారు. ఈ కంపెనీ NDDB రిపోర్ట్కి ఏదైతే ఈ వాల్యూస్ తో జస్టిఫై అయిన కంటైనర్ లోపలికి వెళ్తుంది తప్ప మిగిలిన వెనక్కి కిందకి వెళ్ళిపోమని పంపించేస్తారు కొండకి. సో అట్లా రిజెక్షన్ ప్రొసీజర్ ఇస్ స్టాండర్డ్. కానీ ఇక్కడ ఒక కాన్స్పిరసీ అంటే ఏంటి? మీరు తిరుమల వెళ్తే లైన్లో దొంగలు ఉన్నారు, దొంగతనాలు జరుగుతాయని పోలీసులు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఏమనుకుంటాను, అరే నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ భక్తులే కదా, దొంగతనాలు జరగమంటారు, సాయంత్రం నా పాకెట్ కొట్టారు అనుకోండి, నా నమ్మకం తప్పైనట్టే కదా. అలా ఒక బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ఉద్యోగస్తులు భగవంతుడిని దేవదేవుడిని దైవంతో మనలా కోలుస్తారు అనుకున్న దగ్గర ఈ ఏఆర్ డైరీ, వైష్ణవ్ డైరీ వాళ్ళకి సంబంధించిన స్టాఫ్, తిరుమలలో పనిచేస్తున్న కొంతమంది స్టాఫ్ చేసిన కాన్స్పిరసీ, ఆ వెనక్కి పంపించిన ట్యాంకర్లు వెనక్కి తీసుకొచ్చి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఇచ్చిన మనకి ఛాలెంజ్ ఏంటంటే ఏదైతే అన్న దగ్గర జంతు కొవ్వు కలవలేదు, ఇది ఓన్లీ వెజిటబుల్ ఫ్యాట్ అన్నది ఎస్టాబ్లిష్ చేసినందుకు ఆ దేవదేవుడికి మనం అందరూ దండం పెట్టుకుని అమ్మయ్య. జంతు కొవ్వు కలవలేదు కానీ మిగతా దానిలో ఒక పాలసీ కూడా లేదు. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడు 2018-19 మధ్యలో ఉదాహరణకి వైష్ణవి డైరీకి ఇన్స్పెక్షన్ కి టీటీడీ బోర్డు నుంచి ఒక సెట్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ అప్రహెన్షన్స్. ఇప్పుడు బోలేబాబాకి ఏదైతే చెప్తున్నారో చొక్క పాలు లేవని, కానీ వైష్ణవి డైరీకి ఇచ్చారు. ఇప్పుడు మీకు నాకు తెలియదు కదా సార్, ఇప్పుడు పాల ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి, ఉదాహరణకి విజయ డైరీ కానీ లేకపోతే హెరిటేజ్ లో పాలు ఇవన్నీ, దాంట్లో పాలపొడి కలపకుండా ఎవరైనా చేస్తారా? పాలపొడి కలుపుతారు కదా, కలపరా సార్? చెప్పండి. నువ్వు కాదు, మీరు అవునా కాదు చెప్పండి. పాలపొడి కలిపే చేస్తారు కదా. సో పాలపొడి చేసిన దాంట్లోంచి పన్నా నెయ్యి ఇవన్నీ వచ్చి హెరిటేజ్ లో అమ్ముతారు, విజయ డైరీ కూడా నెయ్యి అమ్ముతూనే ఉంటాడు. సో ఈ ప్రొసీజర్ ఈవెన్ వైష్ణవ్ డైరీకి వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు అథారిటీస్ ఫైండ్ అవుట్ చేసిందంటే వీడి దగ్గర కూడా చొక్క పాలు లేవు, వీడేవో సంఘాల నుంచి పాలు ఎత్తుకొస్తున్నాడు, ఆ సంఘాల నుంచి తెచ్చుకొచ్చిన పాలతో వీడు సమ్ మిక్స్ యాజ్ యూజువల్. సో 400 రూపాయల వాల్యూ ఉందని మనం స్వచ్ఛమైన గేదె పాల నుంచి ఆవు పాల నుంచి తీసుకున్న నెయ్యి ఎంత ఖరీదో మార్కెట్లో నాట్ లెస్ దెన్ 1000 రూపీస్ అబోవ్ ఉన్నాయన్ని, 1000-2000 మధ్యలో ఉంది. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు చెప్తున్నారు కాబట్టి ఏంటి రాష్ట్ర స్థాయి విచారణ సరిపోతుందా? సిబిఐ ఆల్రెడీ సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు మళ్ళీ ఎవరో ఏకలంగా ఒక ఆయన వేసి ఆయనతో ఎంక్వైరీ అంటే ఏంటి? వాళ్ళు క్లిస్టర్ క్లియర్ గా ఎవడోడైతే A1 నుంచి A12 A14 దాకా ఉన్న వాళ్ళందరినీ లోపటేసి చెతకబాదమని చెప్తే వీళ్ళందరినీ ముద్దిస్తున్నారు. ఎవరెవరిని? శ్రీ భరత్ సుధాకర్ మిల్క్ ప్రాసెసింగ్ సీనియర్ ఆపరేటర్, శ్రీ సునీల్ కుమార్ అకౌంటెంట్ క్యాషియర్ కమ్ అకౌంటెంట్ అసిస్టెంట్, శ్రీ
పునబాక వెంకట చలపతి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, శ్రీ మండవ బలరాం ప్రసాద్ స్టాఫ్ మెంబరు, అలాగే స్టాఫ్ మెసెస్ బోలేబాబా నుంచి వాళ్ళ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీ మీద, ఆశీష్ రోలియా ద అకౌంటెంట్, బోలే బాబా డైరీ వాలంటీర్డ్ అండ్ గేవ్ ఏ కన్ఫెషనల్ స్టేట్మెంట్స్, వీళ్ళందరూ ఇచ్చిన ఇప్పటి వరకు వీళ్ళందరిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చర్యలు తీసుకున్నారు నన్ను అడిగితే ప్రభుత్వం మీద చెప్పాలి ఇవన్నీ. అలాగే ప్రమోద్ పాండే, కుక్క గంగాధరం, విట్నెస్ హూ స్పోక్ అబౌట్ ఆల్ దిస్ అని చెప్పుకుని వచ్చి వాళ్ళే కన్ఫెస్ చేశారు. ఇప్పుడు సిట్ అథారిటీ గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఇంకా ఫైనల్ వెరిడిక్ట్ రాలేదమ్మా. Yeah. రెండోది ఏంటంటే ఇక్కడ సీరియస్ అప్రహెన్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే 19 to 24 కి సంబంధించిన దాంట్లో ఈ ఆగస్ట్ 24ది ఫస్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే ఇందులో ఫైండింగ్స్ అవుతుంది. దీంట్లో టీటీడీ కల్తీని వినియోగించింది ఫైనల్ రిపోర్ట్లో మరియు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో నిర్ధారించి 6/5/25, 21/1/26 నాటి ఛార్జ్ షీట్లు 2 ఆగస్టు 24 నుంచి టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది, వినియోగించబడింది నిర్ధారించింది. జులైలో తిరస్కరించిన ఏఆర్ డైరీ ట్యాంకర్లు 4, 11, 16 ఆగస్టులు మరియు 19వ తేదీల్లో వైష్ణవ్ డైరీ ద్వారా టీటీడీకి పునఃసరఫరా చేయబడ్డాయి. ఛార్జ్ షీట్ స్పష్టంగా పేర్కొని టీటీడీ అటువంటి కల్తీ నెయ్యిని అంగీకరించింది మరియు వినియోగించిందని కేటగిరికల్గా చెప్పేసింది. ఆగస్టు మరియు సెప్టెంబర్ 24 సరఫరా చేసిన ఈ నెయ్యి బిల్లులను ప్రాసెస్ చేయడానికి టీటీడీ అధికారులు A9, A10 వీళ్ళిద్దరూ లంచాలు తీసుకుని ఇచ్చినట్లు వివరణలో పేర్కొంది. అలాగే 19 నుంచి 24 దాకా ఉన్నదానికి ఉన్న నెయ్యి మరియు లడ్డూలు సిట్ ఏదైనా ల్యాబ్లో పరీక్షించిందా, ఆ కాలంలో కల్తీ జరిగినట్లే అంటే 19-24 మధ్య ప్రతి నెల భౌతిక నమూనాలను ఫిజికల్ శాంపిల్స్ పరీక్షించలేదు, ఎందుకంటే ఆ స్టాక్ అప్పటికే వినియోగించబడింది. మూడోది ఏంటంటే ఆ కల్తీ జరిగిందన్న కేవలం ఊహ కాదు, ఇది పటిష్టమైన సాక్ష్యాలతో ఆధారపడి ఉంది అని క్వశ్చన్ అడిగితే 2022 సిఎఫ్టిఆర్ఐ నివేదికలు, ఆగస్టు 22 సిఎఫ్టిఆర్ఐ మైసూర్లో ఇచ్చిన నివేదికలు బోలేబాబా మరియు వైష్ణవ్ డైరీలు కల్తీ ఓకే బెటా ఒకసారి వంగవీటి నరేంద్ర గారి ఒపీనియన్ వైసీపీ నుంచి. వంగవీటి నరేంద్ర గారు, అప్పట్లో లంచాలు ఇప్పుడు ఏ